హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ జంతికలు. శనగపిండి లేకుండా కొత్తగా టేస్టీగా మీరు జంతికలను చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ నేను చూపించబోయే ఈ జంతికలను అయితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. నూనె కూడా పీల్చుకోవు, చాలా గుల్లగా కూడా వస్తాయి. ఒక్కసారి మీరు ఇవి టేస్ట్ చేశారంటే ఇంకా ఎప్పుడు ఈ జంతికల్ని మీరు ట్రై చేస్తారండి. అంత రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ ఈ జంతికల కోసం అయితే ఇక్కడ నేను మెజరింగ్ కప్పుతోటి 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని ఇలాగా కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం వేగితే లైట్గా స్మెల్ అనేది వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. కలర్ మారాల్సిన పని లేదండి, జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు అలాగ ఫ్రై అయితే సరిపోతుంది. ఇలాగ ఫ్రై అయిన ఈ పెసరపప్పుని ఒక్కసారి నీళ్ళతోటి క్లీన్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి తగిన నీళ్ళు వేసేసుకుని ఇలా నీళ్ళతో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పెసరపప్పు సేమ్ అదే కప్పుతోటి 3 కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోండి. ఇలాగా 3 కప్పులు నీళ్లు వేసుకుంటే మీకు అడుగు కూడా అంటుకోకుండా ఉంటుందండి. కొంచెం నేను ఇక్కడ 2 కప్పులు నీళ్ళే వేశాను, కొంచెం అడుగంటినట్లుంది. సో 2.5 కప్పుల నుంచి 3 కప్పుల వరకు అయితే నీళ్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి ఇలాగ విజిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా ఈ పెసరపిండి అనేది మనకి కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోండి. అవసరాన్ని బట్టి వేసుకోండి. నాకు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం 1 టీ గ్లాస్ వరకు నీళ్ళు వేశాను. నీళ్ళు అనేది మీరు చూసి వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదండి. ఇలాగ సాఫ్ట్గా గ్రైండ్ చేసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఇలాగ వెడల్పుగా ఉండే ఒక పళ్ళెం తీసుకుని అందులోకి జల్లెడ పెట్టేసి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఈ పెసరపప్పు సేమ్ అదే కప్పుతోటి వరిపిండి, బియ్యం పిండి ఉంటుంది కదండి, పొడి బియ్యం పిండి అయితే అదే కప్పుతో 4 కప్పుల వరకు వేసుకోండి. 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పులు వరిపిండి వేసుకోండి, బియ్యం పిండి. మీరు కొలత కోసము ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ కొలత కింద పెట్టేసుకోండి. నేను మెజరింగ్ కప్పుతో చూపిస్తున్నాను. ఇక్కడ ఇలాగ 4 కప్పుల వరకు పిండిని అయితే జల్లించి పెట్టేసుకున్నానండి ముందుగానే. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టినాం కదా, ఆ పెసరపిండిని కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో మనము ఎండు కారం అనేది వేయమండి. ఇలాగా పచ్చిమిర్చి కారంతోనే చేసుకుంటాము. ఒక 2 అంగుళాల అల్లం ముక్క, మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే ఆ పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 10 వరకు పచ్చిమిర్చి వేశాను. ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినంత సాల్ట్, ఇక్కడ నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను, రాళ్ళుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్, అది వేశాను. కొంచెం నీళ్ళు వేసుకోండి. జస్ట్ మనకి అది గ్రైండ్ కావడానికి ఇది కూడా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నీళ్లు చూసుకుంటూ వేసుకోండి. మనము ఈ పెసరపిండితోని మనము పిండి అనేది కలిపేసుకోవాల్సి ఉంటుంది, చూసి వేసుకోండి వాటర్ అనేది. ఇప్పుడు వాము చూస్తున్నారు కదా, ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు అయితే వాము వేసుకుంటున్నాను. వాము వేసేటప్పుడు డైరెక్ట్గా వేయకుండా ఇలాగ అరచేతులు వేసేసుకొని కొంచెం నలిపినట్లుగా వేసుకోండి, మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా కొంచెం క్రష్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మనకి గుల్లగా రావడానికి కోసము ఒక 2 స్పూన్ల వరకు అయితే బటర్ని వేడి చేసి వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీకు బటర్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, నూనె పీల్చేస్తాయి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ, మెల్టెడ్ బటర్ వేసేసాను నేనైతే. ఇలా ఫస్ట్ నీళ్ళేమి కలపకుండా ఫస్ట్ పెసరపిండిలో కొంచెం మనకి ఆ తడి అనేది ఉంటుంది కదా, దాంతో చక్కగా ముందు కలిపేసుకోండి. అవసరాన్ని బట్టి ఇలాగా నీళ్ళు వేసుకుంటూ పిండి అనేది మెత్తటిగా కలిపేసుకోవాలి, సాఫ్ట్గా ఉండాలి. ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందామండి. పిండి కలుపుకునేటప్పుడే ఆయిల్ పెట్టేసుకున్నారంటే త్వరగా మనకి పని అయిపోతుంది. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మనము పిండిని మెత్తగా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం జంతికలు చేసుకునే ఇది ఉంటుంది కదండి, జంతికల గొట్టం తీసుకున్నాను. ఇక్కడ నేనైతే మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే లావుగా ఉండేది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి తగినంత పిండి పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోండి. అలాగే ఈ మిగతా పిండి మీద పిండి మనకి డ్రై అవ్వకుండా పైన ఈ విధంగా ఒక క్లాత్ కొంచెం వాటర్లో తడిపేసి పిండేసి ఆ క్లాత్ని అయితే వేసేసుకోండి. పిండి మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది.
ఇలాగ రెడీగా పెట్టేసుకోండి. ఆయిల్ కూడా మనకి బాగా హీట్లో ఉండాలండి, అప్పుడే మనకి ఈ జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. లేదంటే ఆయిల్ కూడా పీలుస్తాయండి. నూనె సరిగా కాగకపోయినా కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ ఒక రౌండ్ వచ్చే విధంగా చక్రం చుట్టేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. జంతికలను ఎప్పుడైనా సరే కొంచెం మనకి నురుగ తగ్గిన తర్వాత గరిటె పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. కొంచెం మనకి ఆయిల్ ఉరగనే తగ్గుతుంది కదా, పచ్చిదనం తగ్గుతుంది. అప్పుడు ఆ టైంలో ఈ విధంగా గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి. ఒకవైపు బాగా ఫ్రై అయితే మనకి ఆయిల్ నురగనేది కొంచెం తగ్గుతుందండి. ఆ టైంలో రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండో వైపు వేయడానికి అయితే పెద్దగా టైం పట్టదండి. ఇలాగ రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే వాయికి మధ్య కూడా మనకి ఒక 10 సెకండ్స్ అలాగా గ్యాప్ ఇవ్వండి. కొంచెం ఆయిల్ మనకి హీట్ అయిందంటే చక్కగా వేగిపోతాయి. లేదంటే ఎక్కువ టైం తీసుకుంటే ఇవి వేగటానికి. ఇవి వేగే టైంలోనే మనం నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలాగా పిండి పెట్టుకునే ప్రతిసారి కూడా కొంచెం చేత్తోటి పిండిని అయితే ఇలాగా కలుపుకోండి. చక్కగా మనకి గుల్లగా వస్తాయండి. రెడీగా పెట్టేసుకున్నారంటే ఈజీగా దాని తర్వాత వేసేసుకోవచ్చు. ఇవి మీకు ఒక 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. శనగపిండి పడిన వాళ్ళకి ఇలాగా పెసరపప్పుతో మీరు ట్రై చేయండి. రుచి కూడా చాలా బాగుంటాయి. కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.